Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 6వ స్కందము. వశిష్ఠునికి మైత్రావరుణి అనే పేరు వచ్చుటకు కారణము నిమి యొక్క కనురెప్పలందు నివసించు గాథ. నిమికి చాలా కాలము వరకు నడుచు రాజసయజ్ఞము చేయవలనన్న కోరిక కలిగింది. అప్పుడు నిమి తన తండ్రియగు ఇక్ష్వాకు ఆజ్ఞతో మహాత్ములు చెప్పిన దానికి అనుగుణముగా యజ్ఞమునకు కావలసిన సామగ్రిని ప్రోగు చేసుకున్నాడు. భృగువు, అంగిర, వామదేవుడు, గౌతముడు, వశిష్ఠుడు, పులస్త్యుడు, రుచీకుడు, పులహుడు, క్రతువు మొదలగు విశేషజ్ఞులు, వేదపారంగతులు, యజ్ఞమును చేయుటకు సమర్థులైన తాపసులకందరికీ ఆహ్వానాలు పంపెను. ఉపయోగకరమైన సకల ద్రవ్యములను ఆ రాజు ప్రోగు చేసుకొనెను. ధర్మమును తెలిసిన రాజగు నిమి తన గురువగు వశిష్ఠుని పూజించెను. మిగుల వినయముతో చెప్తున్నాడు: మునీంద్ర, కృపాసింధు, నేను యజ్ఞమును చేయ సమకట్టితిని. మీరు దీనికి ఆచార్యులు కండు. మీరు సమస్తము ఎరిగినవారు, నాకు గురువులు. అందువలన నా ఈ కార్యము మీ మీద ఆధారపడి ఉన్నది. యజ్ఞ సంబంధమైన సకల వస్తువులను సమకూర్చి నేను వీటికి శుద్ధి చేయించి తిని. నేను 5 సంవత్సరములు యజ్ఞదీక్షితుని కావాలనని తలంచి తిని. నేను శాస్త్రోక్తముగా యజ్ఞమును చేయగోరుచున్నాను. ఈ యజ్ఞమునందు భగవతి జగదంబను విశేషముగా ఆరాధించవలెను. ఆ దేవి ప్రసన్నతయే ఈ నా యజ్ఞము యొక్క ఉద్దేశ్యము. రాజు నిమి యొక్క ఈ మాటలను విని వశిష్ఠుడు అతనితో చెప్తున్నాడు: రాజేంద్ర, నీకన్నా ముందుగానే ఇంద్రుడు తన యజ్ఞమును చేయించుటకు నన్ను ఎన్నుకొనెను. పరాశక్తి అను పేరుగల యజ్ఞమును చేయుటకు ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. ఆయన 500 సంవత్సరముల వరకు యజ్ఞము చేయించుటకు దీక్ష వహించెను. అందువలన రాజా, అంతవరకు నీవు ఈ సామగ్రిని సురక్షితముగా ఉంచుము. ఇంద్రుని యజ్ఞము పూర్తి కాగానే ఆ కార్యము నుండి ముక్తుడనై నేను వెంటనే నీ దగ్గరకు వచ్చేదను. అప్పటి వరకు నీవు ఈ సామగ్రినంతయును కాపాడుకొనుము. రాజు చెప్తున్నాడు: బ్రాహ్మణోత్తమ, ఈ యజ్ఞము కొరకు అన్ని దిశల నుండి మునీంద్రులను ఆహ్వానించి తిని. యజ్ఞ సామగ్రి అంతయు ప్రోగు చేయబడినది. ఇంత సుదీర్ఘకాలం నేను దీనిని ఎట్లు రక్షించగలను? గురుదేవా, మీరు ఈ ఇక్ష్వాకు వంశమునకు మొదటి నుండి ఆచార్యులు. వేదముల యందలి అంశమేదియును మీకు తెలియనిది కాదు. ద్విజవర, ఇప్పుడు మీరెందుకు నాతో యజ్ఞము చేయించకుండా వేరొక చోటికి వెళ్ళుటకు సంసిద్ధులయ్యారు? ఇట్టి పని చేయుట మీకు శోభాయమానము కాదు. రాజగు నిమి ఇట్లు ఆపినప్పటికీ మునీంద్రుడు ఇంద్రుని యజ్ఞమునే సంపన్నము చేయుటకు వెళ్ళిపోయాను. తరువాత అతడు గౌతమ మునిని తన ఆచార్యునిగా చేసుకొనెను. హిమాలయ పర్వతములకు దగ్గరగా సముద్ర తీరమునకు వెళ్ళి అతడు యజ్ఞదీక్షితుడయ్యను. రాజా, మహారాజుగు నిమి ఆ యజ్ఞమునందు బ్రాహ్మణులకు అనేక విధములైన దక్షిణలిచ్చెను. చాలా ధనమును, గోవులను ఇచ్చి ఋత్విజులను పూజించెను. అందరూ మిగుల ప్రసన్నులయ్యారు. ఇచ్చట 5 సంవత్సరముల గడువు పూర్తి కాగా ఇంద్రుని యజ్ఞము సమాప్తమయ్యను. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. శ్రీదేవి భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.